గరుడ పురాణం కర్మ, మరణం, పునర్జన్మ రహస్యాలు. మీ పునర్జన్మ ఎక్కడ? ఎలాంటి జీవితం? ఏ రూపంలో ఉంటుందో మీరే నిర్ణయిస్తారనేది తెలుసా? ఈ గరుడ పురాణంలోని కర్మ రహస్యాలను చర్చిద్దాం. ఏ ఒక్కరికీ తెలుసని అనిపించని నిజాలు మీ ముందుకు తెస్తున్నా. గరుడ పురాణం అనేది విష్ణు భగవానుడు గరుడునికి చెప్పిన రహస్యాలు. ఇందులో కర్మ, మరణం, పునర్జన్మ గురించి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కర్మ అనేది జీవి పుట్టుకకు, మరణానంతర జీవనానికి ప్రతిఫలాన్ని ఇవ్వడం. ప్రతి ఆత్మ యమలోకంలో న్యాయం ఎదుర్కొని కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కర్మ 3 రకాలుగా విభజించబడుతుంది. సంచిత కర్మ, ఇది మన పూర్వ జన్మల కర్మల నిల్వ. గడిచిన జన్మల్లో చేసిన ప్రతి కర్మ ఈ ఖాతాలో జమ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక రైతు పంట విత్తు పెట్టి వర్షానికి ఎదురుచూస్తున్నట్లుగా ఇది భవిష్యత్తులో పరిణామాన్ని కలిగిస్తుంది. ప్రారబ్ధ కర్మ, ఇది ఈ జన్మలో అనుభవించాల్సిన ఫలితాలు. పూర్వ జన్మ కర్మల నుండి ఈ జన్మలో కలిగే అనుభవాలపై ప్రభావం ఉంటుంది. ఆగామి కర్మ, మీరు ఈ జన్మలో ఒక ధనిక కుటుంబంలో పుట్టాలా లేక పేదరికంలో పుట్టాలా అన్నది ఈ కర్మ నిర్ణయిస్తుంది. ఈ జన్మలో చేసిన కర్మలు భవిష్యత్తు జన్మలపై ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు మీరు చేసే మంచి పనులు మీ పునర్జన్మలో పుణ్యాన్ని తెస్తాయి. మీరు ఇప్పటివరకు చేసిన కర్మలు మీ భవిష్యత్ పునర్జన్మను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించారా? గరుడ పురాణం ప్రకారం పునర్జన్మ కేవలం భౌతిక శరీర పునరాగమనం కాదు. ఇది ఆత్మ నడిచే అంతిమ మార్గం. కర్మల ప్రకారం పునర్జన్మ ఇలా జరుగుతుంది. పాపం అధికంగా ఉంటే జీవులు, కీటకాలు లేదా పీడకలల రూపంలో పుట్టుతారు. ఎగ్జాంపుల్, ఒక రాజు పాపకార్యాలు ఎక్కువగా చేసినందువల్ల పులిగా పునర్జన్మ పొందాడని పురాణాల్లో ఉంది. పుణ్యం అధికంగా ఉంటే మంచి కుటుంబం, ధన సంపత్తి, ఆనంద జీవితం పొందుతారు. ఎగ్జాంపుల్, ధర్మపరులుగా జీవించిన వారు రాజులుగా పునర్జన్మ పొందారు. సమానంగా ఉంటే మానవ జన్మ పొందుతారు, కానీ జీవితం సులభంగా ఉండదు. సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక రాజు తన ప్రజలను దుర్వినియోగం చేశాడు. పాపం ఎక్కువగా సంపాదించాడు. మరణించిన తర్వాత అతను పశువుగా పునర్జన్మ పొందాడు. కొన్ని జన్మల తర్వాత అతను పాపం తీరిపోవడంతో మానవ జన్మ పొందాడు, కానీ పేదరికంలో జన్మించాడు. ఒక కర్షకుడు పాపం లేని జీవితం గడిపాడు. అతని మరణం తర్వాత పుణ్యాలు ఎక్కువగా ఉండటంతో అతను రాజుగా పునర్జన్మ పొందాడు. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ యమలోకానికి చేరుతుంది. యమధర్మరాజు కర్మల ఆధారంగా న్యాయ తీర్పు ఇస్తారు. పాపకార్యాలకు నరకంలో శిక్షలు, పుణ్యకార్యాలకు స్వర్గంలో ఆనందం. మనీషుల జన్మకు తిరిగి పంపడం. మీరు ఏ రూపంలో పునర్జన్మ పొందాలని కోరుకుంటున్నారు? ఈ క్షణం మీ జీవితాన్ని మార్చే పనులు ఏవి? గరుడ పురాణంలో 16 నరకాల వివరణ ఉంది. ప్రతి నరకం ఒక ప్రత్యేక పాపానికి సంబంధించిన శిక్షతో ఉంటుంది. నిత్య జీవితంలో కర్మ సూత్రాన్ని ఎలా అమలు చేయాలో తెలుసుకోండి. ప్రతిరోజు మీ పని ఆత్మానందం కలిగించాలి. పాపాలకు దూరంగా ఉండండి. కర్మ మన జీవితాన్ని తీర్చిదిద్దే శక్తి. మీ పునర్జన్మను శ్రేయోముఖంగా మార్చడం మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మన కర్మ ప్రపంచాన్ని మార్చగలదని గుర్తుంచుకోండి.